పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ 2025 గీతాంజలి శ్రీ ఎవరైతే ఉన్నారో ఇండియాకి సంబంధించినటువంటి రచయిత్రి. సో వీరికి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు అనేది రావడం జరిగింది. సో 2025కి సంబంధించి వీరు రచించినటువంటి అవార్డ్ వర్క్ ఏంటి, వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ని ఎవరు, డెయిసీ రాక్వెల్. సో వీరు గీతాంజలి శ్రీ గారు. సో మనకి డెయిసీ రాక్వెల్ గారు ఉన్నారు కదా, వీరు ఆ బుక్ని వన్స్ ఎలిఫెంట్ లివ్డ్ హియర్ అనే బుక్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్గా హిందీ నావెల్. సో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అందుకు గాను బేసిక్గా పెన్ ట్రాన్స్లేట్స్ అనే అవార్డు రావడం జరిగిందనమాట. సో ఇది ఎవరు ఇస్తారు అంటే ఇంగ్లీష్ పెన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, అదేవిధంగా లిటరరీ బేస్డ్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ట్రాన్స్లేట్ చేసినటువంటి పుస్తకాలకి, బేసిక్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పుస్తకాలు ఎవరైతే రచయితలు ఉంటారో వారికి ఈ పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మనకి బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలిచినటువంటి గీతాంజలి శ్రీ గారు రచించినటువంటి వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అనే పుస్తకానికి రావడం జరిగింది. ఓకే, సో వీరు హిందీ నావలిస్ట్. గీతాంజలి శ్రీ గారు ఫేమస్ హిందీ నావలిస్ట్. సో వీరు ఏదైతే టూంబ్ ఆఫ్ శాండ్, ఓకే, రేట్ సమాధి ఏదైతే ఉందో ఆ బుక్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది 2022లో. సో వారికి ఇప్పుడు పెన్ ట్రాన్స్లేట్ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అవార్డు, అది కూడా రావడం జరిగిందనమాట. సో వీరి యొక్క రచనలు వచ్చేసి కల్చరల్ డెప్త్, బోల్డ్ నారేటివ్స్, అదేవిధంగా లిటరరీ ఇన్నోవేషన్స్ లాగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో పెన్ ట్రాన్స్లేట్ అవార్డ్స్ సపోర్ట్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ లిటరరీ వర్క్స్. చెప్పాను కదా, మనకి ఏవైతే ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తారో, అనువదిస్తారో ఆ రచయితలకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డైవర్సిటీ అండ్ గ్లోబల్ యాక్సెసిబుల్ ఇన్ లిటరేచర్. సో 2025 గాను మొత్తం 14 బుక్స్కి ఇవ్వడం జరిగింది. 13 లాంగ్వేజెస్లో 11 రీజియన్స్ సెలెక్టెడ్. సో 11 రీజియన్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా ఆథర్స్కి, అదేవిధంగా ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరికి కూడా రికగ్నైజ్ అనేది గుర్తించడం జరుగుతుంది. ఓకే, పెన్ ట్రాన్స్లేట్ అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఎవరు అంటే ఇండియా నుంచి మనకి గీతాంజలి శ్రీ గారు. వీరు గతంలో 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది కూడా గెలవడం జరిగింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఆల్సో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే.